సార్ నా పేరు సాయి నిర్మల. నేను మహబూబ్నగర్ యూనిట్ నుంచి వచ్చాను సార్. 2 టౌన్ పోలీస్ స్టేషన్ మహబూబ్నగర్లో మిస్సింగ్ కేసెస్ ఇంకా వేరే కేసులు అయినా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాను సార్. నాది 1991 బ్యాచ్ సార్. 17th రోజు నేను 6 o'clock ఇక్కడ రిపోర్ట్ చేశాను సార్. గ్రౌండ్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. చాలా పచ్చదనం అంతా బాగుంది. మార్నింగ్ యోగా క్లాసెస్ డిఎస్పి సార్కి ధన్యవాదములు. చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. 2 days లో నాకు అలవాటు అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా యోగా చేసుకోవాలి, గ్రౌండ్కి వెళ్ళాలనే అభిప్రాయం ఏర్పడింది. సార్ వాళ్ళందరూ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ గురించి ఫస్ట్ మేడం గారు, ఎస్ఐ మేడం గారు వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు సార్. ప్రతి సబ్జెక్టు ఎవరు వస్తున్నారు, ఎవరేం చెప్తున్నారు అనేది వివరంగా చెప్పేవాళ్ళు సార్ మేడం వాళ్ళు. చిన్మయ్ మేడం గారు, ఆ మేడం గారు చాలా బాగా చెప్పారు సార్. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి గణేష్ సార్ గారు బాగా చెప్పారు. ప్రేమిల్ రాజు సార్ సైబర్ క్రైమ్ గురించి, కొత్త టూల్స్ గురించి చెప్పారు సార్. మాకు అవగాహన అనిపించింది. ఇక్కడ ఏం చెప్పారు ఏంటనేది మేము అక్కడ చెప్పడానికి మాకు మంచి అవకాశం దొరికింది సార్. ఈ భరోసా గురించి, ఈ భరోసాలో పబ్లిక్ ఏ విధంగా సహాయం దొరుకుతుంది, మన పోలీస్ స్టేషన్కు డైరెక్ట్ వాళ్ళు వెళ్లకుండా, అంటే కొంతమంది లేడీస్ ఉంటారు సార్, పోలీస్ దగ్గర యూనిఫామ్కి వెళ్తే, పోలీస్ స్టేషన్కి వెళ్తే నా బంధువులకు వీళ్ళకి తెలిస్తే నేను ఎట్లా వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు హెల్ప్ చేసేటట్టుగా వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం ఉంది అని మేము పోలీస్ కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళకు ప్రజలకు చెప్పడానికి మంచి అవకాశం దొరికింది మాకు. ఆ మేడం గారు టాపిక్ గురించి కూడా ఏ విధంగా రూల్స్ పాటించాలి, స్మార్ట్ పోలీసింగ్, మనం బాడీ లాంగ్వేజ్ మనం చక్కగా ఉండాలి, మనం చక్కగా ఉన్న తర్వాత ప్రజలకు వెళ్ళినప్పుడు కూడా మనం మంచి భావంతో మాట్లాడాలి, వాళ్ళతోనే లాంగ్వేజ్ కానీ ఏదైనా అని చక్కగా నేర్పించారు సార్. ఇప్పుడు ఆ భవానీ మేడం గారు డ్రోన్ కెమెరాస్ గురించి చెప్పారు సార్ వివరంగా. మాకు చాలా అనుభవం వచ్చింది సార్. మనం ఫ్యూచర్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది, మహిళలకు కూడా నేరాలు జరిగినప్పుడు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, సడన్గా మన నేరస్థలానికి వెళ్ళే అవకాశం లేకపోతే మన డ్రోన్ కెమెరాలు కూడా పంపించి మనం ఆ నేరస్థలాన్ని ఏ విధంగా జరిగింది, అతను నేరస్తుడు ఎవరు ఏందనే దానికి మనకు అవగాహన కల్పించారు సార్. నిన్న నైట్ మాత్రం మమ్మల్ని మేము మైమర్చిపోయాం సార్. ఆ ప్రోగ్రాంలో మేము పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చామా, లేకుంటే ఏదైనా ఫంక్షన్కి వచ్చామా, మన డిపార్ట్మెంట్లో మన ఆఫీసర్స్ కూడా ఇంత బాగుంటారా అనేది నిన్న మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. మీకైతే ధన్యవాదం సార్. ఇంకొకటి సార్, చిన్మయ్ మేడం గారు చెప్పారు, మన ప్రిన్సిపల్ సార్ గారు నిరుద్యోగస్తులకు ఒక పోలీస్ ఫ్రీ కోచింగ్ ఇప్పించి వాళ్ళకి జాబులు తెప్పించడము, మన కానిస్టేబుల్ వాళ్ళ ఒక చెల్లికే జాబ్ వచ్చింది. ఇంకోటి ఈడ మహిళలు ట్రైనింగ్కి వచ్చినప్పుడు గర్భిణీలు ఉన్నా కూడా వాళ్ళకు డెలివరీ అయిన తర్వాత పిల్లలకు వచ్చినా కూడా వాళ్ళు చైల్డ్ కేర్గా వేరే వాళ్ళని పెట్టడము, వాళ్ళ కేర్గా చూసుకోవడానికి కూడా మీకు చెప్పారు. అందరికీ ధన్యవాదాలు సార్. మాకు చాలా మంచిగా చూసి మాకు పంపిస్తున్నారు.